Kailash and Pallavi, what is this? బల్లు 30 మార్క్స్ తీసి ఫెయిల్ అయిపోయాడు మిస్. సో నా మార్క్స్ నుంచి 20 మార్క్స్ ఇచ్చాను మిస్. నేను ఒక 20 మార్క్స్ ఇచ్చాను మిస్. మార్క్ ఏమైనా లంచ్ బాక్సా? అలా షేర్ చేయటం కుదరదు. ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాలని మన సోషల్ స్టడీస్లో ఉంది కదా మిస్. మోరోవర్ మన స్కూల్ మోటో ఏంటి కైలాష్? షేరింగ్ ఇస్ కేరింగ్. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? మీ ప్రవర్తనకి పేరేంటో తెలుసా? ఫ్రెండ్షిప్. ఓ అలాగా, అయితే ఫ్రెండ్స్గా లక్షణంగా పనిష్మెంట్ని కూడా షేర్ చేసుకోండి. ప్రపంచమే లైక్ షేర్లతో ఉన్న ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రేమను మాత్రమే షేర్ చేసుకుని ఈ ముగ్గురిని లైక్ చేయకుండా ఉండగలమా? కైలాష్ విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న సాఫ్ట్వేర్ పేరెంట్స్కి ఒకే కొడుకు. అతని అమ్మా నాన్న ప్రపంచమంతా ప్రాజెక్ట్ డెలివరీ అంటూ ఎప్పుడూ విదేశాలకు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లుగా ఏకాంతంగా ఉన్నప్పుడు పుట్టిన కొడుకు. క్లుప్తంగా ఇతనొక యాక్సిడెంట్. స్వామినాథన్ కైలాష్ నాన్న. ఆయన కైలాష్కి బయోలాజికల్ ఫాదర్, కానీ నిజమైన నాన్న. ఎందుకంటే కైలాష్ అడిగినవన్నీ అమెజాన్ నుండే దొరుకుతాయి. నానా 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 మా టీంలో ఉన్న ప్రవీణ్ వాళ్ళ అబ్బాయి స్పోర్ట్స్ డేకి నేను అప్రూవ్ చేసిన లీవ్ని ఎందుకు రిజెక్ట్ చేసావు? వాళ్ళ అబ్బాయిది మన కైలాష్ది ఒకటే ఏజ్. మేమైతే ఇలా చెయ్యం. డెడ్లైన్ వచ్చేవారం. అతనంతగా మన టీంలో ఎవరికి సిస్టమ్ తెలీదు, తెలివి లేదు. చిన్నపిల్లాడు, మనసు బాధపడుతుంది కదా. ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ వద్దు. లేదు, నేను అలా అనలేదు. నో మీన్స్ నో అండ్ యు నో ఇట్. నానా నెక్స్ట్ సాటర్డే ఎలానా లీవ్ వేయాలి, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి. రీ మెల్లగా మాట్లాడు, ఎందుకు అరుస్తున్నావు? పాటలు పాడుకుంటూ అరగంట స్నానం చేయడం ఏం అలవాటిది? పల్లవి పల్లవి చక్కగా పాటలు పాడడంతో స్కూల్ మొత్తం తనని గాయనని పొగిడినా కూడా ఇంట్లో తనకు దక్కిన పేరు ఆకతాయి. బాగా నోరు తెరవండి. రోజంతా పేషెంట్స్తో నోరు తెరవండి అని సౌమ్యంగా అడిగే ఈ ఇద్దరు డాక్టర్లు కొంచెం నోరు మూస్తావా అని అడిగేది పల్లవితోనే. కార్తిక్,
నా హెడ్ ఫోన్స్ ఇవ్వరా? నేను తీలేదు. అబ్బాయి డాక్టర్ని అడుగు. ఒక రోజు హెడ్ ఫోన్స్ లేకపోతే ఏమీ తగ్గిపోదు. అదే లాజికే. ఒక మార్క్ సైన్స్లో పోతే ఏం తగ్గిపోములే. తను ఎలా మాట్లాడుతుందో చూసావా? ఆ మాటలు వింటుంటే లాయర్ ఎలా ఉంది. బల్వీందర్ అతను చేయాలనుకున్న పలు విషయాలు రియల్ లైఫ్లో సాధ్యమే కాదు, ఎప్పుడు ఊహల్లో జీవిస్తూ ఉంటాడు. అందువల్ల జరిగింది కళ నిజమా అనే విషయంలో కొంచెం అయోమయంలో పడిపోతూ ఉంటాడు. एक और नवा सपना देखा क्या? అమ్మా, బంటి బెడ్ తడిపేశాడమ్మా. అమ్మా, క్లాస్కి ముందు లైట్గా తినాలమని మాస్టర్ చెప్పాడమ్మా. చెప్పాడులే, బక్క మాస్టరేనా? ఆకలి ఎగునైనప్పుడు అనువైన ఆహారం అని తిరువள்ளுவர் చెప్పారు. అంటే ఇంతకు ముందు మనం తిన్నది నవ్విన తర్వాత ఆకలేస్తేనే తింటాం, అది కూడా లిమిట్ గా. అర్థమైందా? కొడుకు సూపర్ హీరో ఫ్యాన్ అయితే తండ్రి తెలుగు లిటరేచర్ ఫ్యాన్. తిరువళ్ళువర్ లిటరేచర్ అంటే ఎలా ఇష్టపడతారో అలాగా. అందుకు కారణం గడ్డమో టర్బనో కాదు, తెలుగు. జల్దీ కా జల్దీ కా. 120 ఎకరాలు, 13 బ్లాక్స్, 264 ఇళ్లతో బ్రహ్మాండంగా కట్టిన హీరానందాని అపార్ట్మెంట్స్ ఒక ప్రత్యేక లోకం. అక్కడ రెసిడెన్స్కి సంబంధించి చిన్న చిన్న సమస్యల్ని త్వరగా పరిష్కరించే సర్వరోగ నివారణి రమణ. సరే, ఇదిగో ఇస్తాను సార్. రమణ, నీకే. అదేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. పెట్టండి. ఏంద్రా సింగపూర్ నుంచి కాలు? మన ఏ బ్లాక్ 150 ఓనరే నాన్న. రేపు ఇల్లు రెంట్కి చూడడానికి వస్తున్నారట. ఫోన్ మాత్రమే నాది, కానీ వచ్చే కాల్స్ అన్నీ నీకే. కావాలంటే సెకండ్స్ లో ఫోన్ కొనివనా? నేను కొత్త మోడల్ ఫోనే చూసుకున్నానులే. నేను డబ్బులు కూడా చేర్చుకున్నాను. రే, సైకిల్ తీయొద్దురా, అసలే గాలి లేదని చెప్తున్నారు. నేను నిన్నే ట్యూబ్ మార్చేసానమ్మా. సరే సరే, భోజనానికి వచ్చేయ్. ఓకే. రమణ, నా బ్యాట్ హ్యాండిల్ రెడీ చేసావా? రేపు మార్నింగ్ డెలివరీ. బాయ్ బంగారం. బాయ్ బాయ్. బాయ్ నా. ఎరా రేపు షార్ప్ 10 o'clock క్రికెట్. బల్లు, పడుకోపోయావని చెప్పావు. రేపు పంజాబ్ నుంచి రిలేటివ్స్ వస్తున్నారు, సో నేను రావడం డౌటే. ఈ వీకెండ్ ఫ్యామిలీతో పాండిచేరి అవుటింగ్ ఉందిరా. సో రేపు జరిగే క్రికెట్ మ్యాచ్లో నేను కార్తిక్ ఇప్పుడే అవుట్ రా. సరేరా, హ్యాపీ వీకెండ్. బాయ్ రా. Alexa, what is Swaminathan Shamala's last appointment today? Technical meeting at 8 p.m. Alexa, నీ దగ్గర అడగడమే వేస్ట్. Sorry, I can't understand you. నన్ను ఎవరిదో అర్థం చేసుకున్నారు. నానా, అమ్మా, నాకు ఎక్కువ బోర్ కొడుతుంది. ఏం కావాలి? ఒక బ్రదర్. నీకెందుకురా జెరాక్స్ మిషన్? నానా, బ్రదర్, తమ్ముడు బాబు. నా ఫ్రెండ్స్ అందరికి చెల్లి తమ్ముడు ఉన్నారు, నాకు కావాలి. రే,
రే అమ్మ దానికోసం ఎన్నో పూజలు చేయాలిరా, దేవుణ్ణి వేడుకోవాలి, ఇంకా ఎన్నో ఉన్నాయిరా. తమ్ముడు కావాలంటే అది పెద్ద ప్రాసెస్ రా. ఇండియాలో ఇదే ఈజీ ప్రాసెస్ నానా. ఉట్నే రీల్ వదలకండి. నెక్స్ట్ టైం టూర్ కు వెళ్ళినప్పుడు అమ్మతో వెళ్ళి ఉండండి. మేక్ ఏ బేబీ. చిన్నపిల్లలు ఎలా పుడుతున్నారని నాకు తెలుసు నానా. ముందు దీన్ని తిట్టాలి. ఇలా చూడు కైలాష్, నువ్వు చిన్న కురాడివి, ఇవేవి అర్థం కావు. లాస్ట్ వీక్ సైన్స్ ప్రాజెక్ట్ కి హెల్ప్ అడిగితే దీనికంతా హెల్ప్ అడగక నువ్వు పెద్ద పిల్లనని అన్నారు కదా. ఒక్క మాటకి రండి, నేను చిన్న పిల్లన్నా పెద్ద పిల్లన్నా? రేయ్ యాక్చువల్లీ వాడు చెప్పింది దీని కూడా గురించి మనం డిస్కస్ చేసాం. ఐ హావ్ 2 ఆన్-సైట్ ప్రాజెక్ట్స్. ఐఎమ్ అప్ ఫర్ ఎ ప్రమోషన్, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయి కూర్చోలేను, లీవ్ తీసుకోలేను. డాక్టర్ విజిట్, డైపర్ చేంజింగ్, వ్యాక్సినేషన్, ఇవన్నీ ఇప్పుడు నా వల్ల కాదు. సో ప్లీజ్ రే ఆగురా, అలా వెళ్ళిపోకు, పడిపోతారా. ఉండు. ఉండమని చెప్తున్నాను కదా. రే ఆగు, రే పడిపోతావు, జాగ్రత్త. అది కాదు, రీసెంట్గా ఓ మ్యాగజైన్లో చదివాను. బ్రదర్ సిస్టర్ సంబంధం అది ఎంతో ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటుందని విన్నాను. బట్ ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. ఏంటి యువర్ సిచ్యువేషన్? అవర్ సిచ్యువేషన్ అని చెప్పండి. ప్రాబ్లం వస్తే అన్ని నా వైపు నెట్టేసి నైస్గా జారిపోతారు. నా తమ్ముడు ముందే చెప్పాడు. ఓకే, తమ్ముడు వద్దు. తమ్ముడులాగా నో వే. ఇంట్లో కుక్క ఉంచుకోలేము. అది యూరిన్ చేస్తుంది, పాటీ చేస్తుంది, అసహ్యంగా ఉంటుంది. ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటా. ఏడ్చినట్టుంది. నీకు కాస్తైనా రెస్పాన్సిబిలిటీ ఉందా? నీ రూమ్ ఎలా ఉంచుకున్నావు చూడు. ఎక్కువ ఈజీ. వాకింగ్ రోజు వెళ్ళాలి. డాగ్ సలూన్ 2 months కి ఒకసారి. మెడికల్ చెకప్ 6 months కి ఒకసారి. వ్యాక్సినేషన్ నెలకు ఒకసారి. పశువులు జస్ట్ షట్ అప్. నో మీన్స్ నో అండ్ యు నో ఇట్. నీకు తమ్ముడే కదా కావాలి. నా తమ్ముడు బంటిని తీసుకో. వాడు నాకు ఇబ్బంది. నా స్నాక్స్ మొత్తం తినేస్తున్నాడు. రే దానికి పోతే డాగీ. బట్ నీ పేరెంట్స్ నీకు డాగీని కొనివ్వనంటున్నారు కదా, మరేం చేద్దాం? ఏ డాగ్? గోల్డెన్ రెడ్ రివర్. किताब and then दूध. హే పల్లవి, నీ దగ్గర 10,000 రూపీస్ ఉందా? ఈ అంత నా దగ్గర లేదు. బల్లు, నీ దగ్గర 10,000 రూపీస్ ఉందా? కరాటే క్లాస్ ఫీజ్ 3,000 నా Listen దగ్గర here, ఉన్నాయి. बस तो ओके नाम है सो ठीक है. ఫ్యామిలీలోనే నా తమ్ముడు కార్తిక్ బాగా రిచ్గా ఉన్నాడు. 4 నోట్లు తీసినా కూడా తెలియదు. Dude, that is stealing. నో, ట్యూషన్ ఫీజ్ 2 వారాలుగా సైన్స్ నేనే నేర్పిస్తున్నాను. చాలా ఎక్స్పెన్సివ్ అయిన టీచర్. అదంతా ఏమీ లేదు. 3,000 దొరకటమే చాలా పెద్ద విషయం. पल्लवी can't you be quiet? నువ్వు పస్తులుంటే నీకు కుక్క దొరికేస్తుందా? సరే నాన్నమ్మ, అడ్వైస్ చేయక. నాకు కోపం వస్తే చాలా తింటాను. కుక్కని కొనేలా అనుకో, దాంతో పెరిగేలా ఆలోచించు. మన చుట్టూరా దేవతలు తిరుగుతూనే ఉంటారంట, మనం అనుకున్నది జరగాలంటారంట. ఈ గేమ్ పేరేంటి? గేమ్ కాదురా, పాజిటివ్ థింకింగ్ అనుకోయే. ఇప్పుడు ఇద్దరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకో కైలాష్. ఏ నువ్వు కూడా బల్లు. కుక్క కైలాష్ ఇంటికి వచ్చేసింది. కుక్క పేరేంటి? మ్యాక్స్. మ్యాక్సా? నాకు మ్యాక్స్ అంటేనే భయం. ఫెయిల్ అవుతూ ఉంటా. వాడిని పిలిస్తే నాకు మ్యాథ్స్ ఎగ్జామే గుర్తుకొస్తుంది. డంబో, సబ్జెక్ట్ పేరు మ్యాథ్, వాడి పేరు మ్యాక్స్. నేను నీకు ఒక సూపర్ పేరు చెప్తాను. క్రిప్టో. క్రిప్టోనా? వీడియో గేమ్లా ఉంటుంది. బల్లు, నిన్ను పెట్టుకొని పాజిటివ్ థింకింగ్ అంత కష్టం. నువ్వు ఇంటికెళ్ళి ట్రై చేయి కైలాష్. కుక్కని వద్దు అన్నది ఎవరు? వేరెవరు? మా అమ్మే. అయితే నాన్న? ఏంట్రా భోజనం చేయకుండానే పడుకుంటున్నావు?
కోపమా? నాకు తెలుసు. అమ్మ డాగు వద్దని చెప్పిందనేక. అవును. కొన్ని రోజులు వెయిట్ చేయి. అమ్మని నేను కన్విన్స్ చేస్తాను. ఖచ్చితంగా మనం డాగ్ను కొంటాం. ప్రామిస్? డాడీ నమ్మవేంట్రా? నో. నో మీన్స్ నో అండ్ యు నో ఇట్. ఏంట్రా నువ్వు? పింకీ ప్రామిస్. ప్రామిస్. పింకీ ప్రామిస్. ఏంట్రా కొత్తగా మీ నాన్న పిక్ చేయడానికి వచ్చారు? ఊరికెళ్ళేరా ఫర్ అ చేంజ్. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్కూల్? Your son was very, very bad in class, uncle. అంతా ఓకేనా? We all are taking you somewhere. వాట్? Wait, చేయరా. సార్ ఆల్ సెట్ సార్. మీరు వెళ్ళి ఓనర్తో మాట్లాడండి, నేను వీళ్ళని తీసుకెళ్తాను. రే ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఈడెందుకు ఇక్కడ నుంచున్నాడు? ఆగరా. ఇంతకు ముందు డాగ్ పెంచారా? ఎస్, మా నాన్న ఆర్మీలో ఉన్నప్పుడు డాగ్ ఉంచుకున్నాం. రాట్ వీలర్. ఇది గోల్డెన్ రిట్రీవర్. చిన్న పిల్ల. తిట్టకూడదు, కొట్టకూడదు. నాకు తెలుసు. బ్రీడ్ అంటే ఏంటో తెలుసా? కుక్కని కొనడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయమంటదేమో, జాగ్రత్త. క్యూట్ పప్పీస్. బై వన్ గెట్ వన్ ఆఫర్లు అట్లాంటివి ఏం లేవా సిస్టర్? ఫ్రీయా? హై డిమాండ్ ఉంది. ఇప్పుడే యాక్ట్రెస్ త్రిష ఒకటి తీసుకువెళ్లారు. కాసేపు ముందు వచ్చింటే యాక్టర్ త్రిషాని చూసుండొచ్చు కదా. రమణ స్ట్రాంగ్ రికమెండేషనే నా కాన్ఫిడెన్స్. నువ్వేం దిగులు పడకక్క, ఫుల్ మెయింటెనెన్స్ నేను చూసుకుంటా. ఓకే, గో హెడ్. గుడ్ చాయిస్. అక్క, వీరు నాన్న పే చేస్తారు. ఓకే రమణ, ఎంజాయ్. హ్యాపీ అరా? నీ బర్త్డేకి నా అడ్వాన్స్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. రే, మీ నాన్నని ఎలా కన్విన్స్ చేసావు? ఒక స్మాల్ స్ట్రాటజీ. ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం గురించి తిరువళ్ళువారు ఏం చెప్తారు డాడీ? అడ్డపడును చెయ్యిగుడ్డ జారిన వేళ నట్టు లోదవు మైత్రి యాపదలను. దాని అర్థం ఏంటంటే, నాకు అర్థం అక్కర్లేదు. ఆన్ మై బిహాఫ్ మీరు కైలాష్కి హెల్ప్ చేయాలి. థ్యాంక్స్ రా బల్లుకుటి. అన్నీ ఓకే. అమ్మని అనుకుంటేనే భయంగా ఉంది. భయపడకురా, నాన్న నీకు ప్రామిస్ చేశారు కదా, చూసుకుందాంలే.
రే ఆడు తిన్నాడా? బాగా తిన్నాడు. ప్లీజ్ నన్ను హోంవర్క్ చేసుకోనివ్వు. బల్లు కోపడక, నైట్ వాడిని భయపడకుండా చూసుకో. నువ్వు 30 సార్లు కాల్ చేసావు ఇప్పటికి. ఇంకోసారి ఫోన్ చేసావనుకో మీ అమ్మకి ఫోన్ చేసి నేనే మొత్తం చెప్పేస్తాను. సరే సరే, నువ్వు టెన్షన్ అవ్వకు. ఇంకా మా నాన్న అమ్మ రాలేదు. వాడిని కొంచెం ఇక్కడ వదిలి వెళ్ళు, నేను చూసుకుంటా. బల్లు ఒక్క నిమిషం, ఎవరో బెల్ కొడుతున్నారు, లైన్లో ఉండు. ఓరి నాయను, నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నా. కోపడకరా బల్లు కుట్టి. ఓకే ఓకే, ఎంజాయ్. మ్యాక్స్, అలెక్సా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లే పార్టీ మ్యూజిక్. Playing. రేపు నీ బర్త్డే కదా, అందుకే ఇద్దరం త్వరగా వచ్చేసాం. ఏంట్రా షాక్ అయ్యా? నానా నానా ఇక్కడ రా. ఏంట్రా భరతనాట్యం చేస్తున్నా? ఇక్కడికి రా. ఏంట్రా ఇక్కడికి రమ్మంటున్నానా? లోపలికి రా. ఏంట్రా? ఎక్కడదిరా ఇది? నానా అరవక. రేయ్, నేనే కన్విన్స్ చేసి కొంటానని చెప్పాను కదరా. నానా నా ఫ్రెండ్స్ బర్త్డే గిఫ్ట్ నానా, ఎలా అయినా కన్విన్స్ చేసే ప్లీజ్ నానా. ఛాన్సే లేదు, నా మాట వినదురా. నానా ప్రామిస్ చేసావు కదా. ఏం చేస్తున్నారు? ప్రామిస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నా. ఇప్పుడంతా కైలాష్ చాలా రెస్పాన్సిబుల్ అయ్యాడు కదా. చాలా రెస్పాన్స్ అయ్యాడు. ఒక కాఫీ దొరుకుతుందా? ఓకే. పాలైపోయాయి. యా రైట్. అప్పుడు బ్లాక్ కాఫీ అయినా ఓకే. యా. ఎందుకురా తొందరపడ్డావు? నేను నీకు చెప్పాను కదా కొంటానని. నాకే తెలియదు నాన్న, సర్ప్రైజ్ గిఫ్ట్. కానీ వాడిని చూసిన వెంటనే నా మనసేం బాలేదు. ఓ గాడ్. రే ఒకటి చేద్దామా? వీడిని తీసుకెళ్లి బల్లు ఇంట్లో పెట్టేద్దాం. రేపు నీ బర్త్డే అని సాకు చెప్పి ఇంటికి తీసుకొద్దాం. మా ప్లాన్ ఓకే సూపర్. థ్యాంక్స్. వెక్కిళ్ళు అలా వస్తున్నాయి. వేడి వేడి కాఫీ తాగానుగా. ఓకే ఓకే నో ప్రాబ్లం. ఏం పేరు పెట్టావురా? మ్యాక్స్. మ్యాక్స్. రా 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 భైరవా, త్వరగా రా. పోవే పో, పోవే పో, ఒంటరిగా పో. చాలా సంతోషంగా ఉన్నారు. అదే స్న్యూల్ కోసం సాంగ్ రికార్డింగ్ చేస్తున్నాను, అందుకోసమే. సరే భోంచేద్దామా? అలాగే చేద్దాం. ఇదిగో వస్తున్నాను. నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలి కైలాష్? చెప్పరా, ధైర్యంగా చెప్పు, అమ్మ అడుగుతుందిగా. ఏంటి అడిగితే కూడా కొనిస్తావా అమ్మా? అఫ్ కోర్స్. ఒక మంచి చపాతీ గట్టిగా ఉంది. ఏంటిది కైలాష్?
ఓ అదేంటంటే బర్త్డే అని ఫ్రెండ్స్ అందరూ కలిసి స్పెషల్గా గిఫ్ట్ ఇచ్చారు. దీనికైనా ఇద్దరు కలిసి డ్రామా చేస్తున్నారు? నో కైలాష్, మర్యాదకు తీసుకెళ్ళి నీ ఫ్రెండ్కి ఇచ్చేసిరా. అమ్మా ప్లీజ్ మా. నో మీన్స్ నో అండ్ యు నో ఇట్. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, కుక్ అయినా ఉండాలి. ఏంటి రేపు వాడి బర్త్డే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? ఐమ్ గోనా స్లీప్ అండ్ ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ డాగ్ టుమారో. శ్యామలా, కైలాష్, చాలా ఆశపడ్డాడు వాడు. నేను ప్రామిస్ చేశాను. డూ యూ థింక్ వీఆర్ రెడీ ఫర్ దిస్ కమిట్మెంట్? ఎంత పొగరు వాడికి మీ నుండి వచ్చినట్టుంది. నా నుండి వచ్చిందా? అది కాదు, నేను చాలా మంచివాడిని. ఐ హ్యాడ్ ఎ లాంగ్ డే. గుడ్ నైట్. ఇప్పుడు మీరిద్దరు లోపలికి వస్తారా లేదా? డోంట్ క్రియేట్ ఎ సీన్ నౌ. కైలాష్ లోపలికి వస్తే నేను లోపలికి వస్తాను. మ్యాక్స్ వస్తేనే నేను వస్తా. నేను ఖచ్చితంగా చూసుకోను, మీరిద్దరు కలిసి చూసుకోవాలి. ఖచ్చితంగా అమ్మా, మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యనే చేయను. ఖచ్చితంగా డిస్టర్బ్ చెయ్యం. లోపలికి రండి. హ్యాపీ బర్త్డే రా. సాధించావు కదా. నల్లటి మేఘాలు వర్షమై వచ్చేనే, నీవుంటే జీవితమే వర్ణమైందే. కలలే నిజముగా మారే, స్నేహమే ఒడిలో చేరే, ఒక కొత్త లోకమే నా ఎదురుగా నిలిచే. ఏ ప్రేమ రూపముగాను మమతాన్ని నేర్పించావు, మా గుండె చెప్పుడు నీతో కలిసేనే. నా ఊపిరి తాళమే నీ పేరే తలిచేనే. నా జీవితం ఇంకా నీడైపోయేనే. మా ఆనందమే నీవైపోయవే. ఎలా ఉన్నారా? ఫీల్స్ బెటర్. వీడు పుడుతున్నప్పుడు వేడుకున్నాను. మనం ఇంకా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళలేదు. నన్ను అడగకుండా ఎందుకు వేడుకున్నారు? యాక్చువల్లీ నేను అడుగుదామనే వచ్చాను. ఎమర్జెన్సీ అని నీకు ఎనస్థిషియా ఇచ్చినప్పుడు లోపలికి రానివ్వలేదు. ఏంటి జోకా? మరి కైలాష్ ఆరోగ్యంగా బయటికి రావాలని కోరుకున్నాను. వెళ్ళొచ్చేద్దాం మనం. సరే ఓకే. కథలో రాజుగా కలయే నిజముగా, సహచారి అయ్యావే కొత్తగా. పగలే నీడగా నేను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఉన్నావే శ్వాసగా. నీవు వెళ్ళవద్దని నన్ను పట్టుకుంటావే, ఆశగా నన్నే అలా చూస్తుంటావే. ఇదివరకున చూడలేని ప్రేమే నువ్వయ్యావే. నా జీవితంలో నీవే వరమయ్యావే. మనసేదొచ్చి స్నేహం ఇచ్చి, నా శ్వాసలో నల్లటి మేఘాలు
వర్షమై వచ్చేనే నీవుంటే జీవితమే వర్ణమైందే ప్రేమ రూపముగాను మమతాని నేర్పించావు కాచిగూడలో 3 కుక్కల్ని దారుణంగా కొట్టి చంపిన దాన్ని ఎదిరించి బ్లూ క్రాస్ వాళ్ళు పోలీస్ శాఖకి కంప్లైంట్ చేశారు. నోట్లేని జీవాల మీద ఇలా దాడి చేయడం చాలా దారుణమైన విషయమని, ఇలాంటి సంఘటనల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని బ్లూ క్రాస్ నుంచి హైదరాబాద్ మెంబర్ పెట్ రేవతి తెలియజేశారు. సార్, ఎవరో ఒక అమ్మాయి కంప్లైంట్ చేసిందని మా ఏరియా వాళ్ళందరినీ ఎంతసేపు ఉంచుతారు సార్? ఏదో మీ మొహం చూసి సైలెంట్గా ఉంటున్నాం సార్. కుక్క చచ్చిపోవడం కూడా ఒక మ్యాటరేనా? లోగో, ఆ కుక్కని మీ ఏరియా వాళ్లే చంపున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఉంది. ఆ పని ఎవరు చేశారో చూపించి కేసు క్లోజ్ చేయి. లేకపోతే ఆ పెట్ రేవతి పిల్లని పిలిచి సమాధానపరిచి ప్రాబ్లం క్లియర్ చేయి. సార్, 3 కుక్కలు చనిపోయినందుకు మమ్మల్ని ఎంతసేపు సార్ నిలబడతారు? కూర్చోడానికి ఒక చైర్ కూడా లేదు. సార్, టీ చెప్పి చాలాసేపు అయింది, ఏదైనా వస్తుందా? ఊరుకోవయ్యా. మేడం మేడం, కుక్కల్ని లోపలికి తీసుకురాకూడదు, అర్థం చేసుకోండి. సమస్య వీళ్ళకే, వీళ్ళు లేకపోతే ఎలా? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. నమస్తే. మీరు చెప్పండి సార్. సార్, ఈ వీధి కుక్కలకి హద్దు పద్దు లేకుండా పోయాయి సార్. ప్రతి వీధిలోనూ 10 కుక్కలైనా తిరుగుతూ ఉన్నాయి సార్. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎవ్వరూ వీధిలో ధైర్యంగా తిరగలేకపోతున్నాం సార్. కార్పొరేషన్ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలి సార్? సార్, మేమేమీ యాక్షన్ తీసుకోకుండా లేం సార్. అన్ని వీధి కుక్కల్ని పట్టుకుని స్టెరిలైజ్ చేస్తూనే ఉన్నాం. ఇంజెక్షన్ చేస్తారు, చేసి మళ్ళీ మా వీధిలోనే వదిలేస్తారు. మరి ఇంకేం చేయమంటారు సార్? చంపేయండి సార్. ఏంటి? ఇప్పుడు అర్థమవుతుందా? వీళ్ళే కొట్టి చంపుంటారు. ముందు ఎఫ్ఐఆర్ రాయండి సార్, మిగతావి తర్వాత మాట్లాడదాం. లోగో, సైలెంట్ గా ఉండండి. మీరు ఊరుకోండి, మా పిల్లల ప్రాణాలతో బయట పడ్డమే పెద్ద విషయం సార్. అవును, కుక్కలే ముఖ్యం అనుకుంటే మీ సొంత బంగ్లాలో ఉంచుకుని కాపాడుకోవచ్చు కదా. ఎవరు వద్దని చెప్పారు? వీళ్ళ ముగ్గురు అలా వచ్చిన వాళ్ళే సార్. అందరూ అలా అనుకుంటే సమస్య లేదుగా. డోనట్, నేను మాట్లాడుతున్నాను కదా, మరి వాళ్ళకి మనకి తేడా అంటే మేము కుక్కలు మన నీ ఉద్దేశం? సార్ సార్, కొంచెం ప్రశాంతంగా ఉండండి సార్. మేడం, కాసేపు ఊరుకుంటారా ప్లీజ్? సార్, ఇవాళ నుండే పని మొదలు పెడతాం. 3 రోజులు టైం ఇవ్వండి, ఆలోగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. మీరు ఎలా సాల్వ్ చేస్తారో మాకు తెలీదా? నేను కోర్టులో చూసుకుంటాను సార్. చెప్పండి. ఎవరు సార్ ఈ అమ్మాయి అంతలా అరుస్తూ వెళుతోంది? సార్, ఏవైనా సరే నా మనుషులతో రాత్రికి రాత్రి అన్ని వీధి కుక్కల్ని పట్టించి లోపల వేయించేస్తాను. సార్, మీకు 2 రోజులే టైం. మీ వల్ల కాకపోతే చెప్పండి, మేము చూసుకుంటాం. అవును సార్, ఊరికే లేట్ చేయకండి. అడిగిన టీ కూడా ఇంకా రాలేదే. ఏయ్ గుణ, ఈ గాంధీనగర్ 7వ వార్డులో తిరుగుతున్న కుక్కలన్నింటినీ పట్టి రాత్రికి రాత్రే తీసుకురండ్రా. సార్, మన వెడ్ డాక్టర్ 2 వారాలకి స్టెరిలైజ్ చేయడానికి కుక్కలు తేవద్దని చెప్పారు సార్. ఈ కుక్కల వల్ల రోజూ సమస్య వచ్చి పడుతోంది. ఓ పని చేయండి, మొత్తం అన్ని కుక్కల్ని పట్టుకుని మనం పోయినసారి చేసినట్టు మత్తు మందిచ్చి పూజ చేద్దాం. ఇదేగా ముందు నుంచి చెప్తున్నాం, ఈ కుక్కలు చేస్తే ఎవరు అడుగుతారు సార్? సరే, చేసేదేదో త్వరగా చేయండి. చెయ్యొచ్చు సార్, దానికి కావాల్సిన ఏర్పాడంతా మీరు చేయండి, అంతా అవగొట్టేద్దాం. డోంట్ వరీ గుణ, నేను చూసుకుంటాను, సరేనా? సరే సార్. మా ఫ్యామిలీలో మొత్తం 3. నేను ఇప్పుడు స్టాఫ్ లిస్ట్ పంపుతాను. ఒక డీసెంట్ హోటల్ బుక్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు? కాకినాడరా. ఆ ఊరు పక్కన ఉన్న స్కూల్స్లో దీపావళి గిఫ్ట్లు పిల్లలకి ఇవ్వాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్. ఎప్పుడు మళ్ళీ వస్తున్నావు? వీలైతే ఈ రోజు వచ్చేస్తాం, లేదంటే ఒక రోజు అక్కడ ఉండేసి రావాలి. మ్యాక్స్ ని డాక్టర్ సెంటర్లో వదిలేయాలి. డాక్టర్ సెంటరా? వద్దు వద్దు, మ్యాక్స్ అప్సెట్ అవుతాడు. రే కైలాష్, మ్యాక్స్ అక్కడికి తీసుకెళ్ళడం కుదరదురా. లేదంటే నేను మ్యాక్స్ బల్లు ఇంట్లోనే స్టే చేస్తాం. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం? కైలాష్ ఈ ఐడియా బాగుండదు. దే ఆర్ నైస్. వాళ్ళు తప్పుగా అనుకోరు, నేను చూసుకుంటా.
నేను సుఖవేందర్తో మాట్లాడతాను. రే జాగ్రత్తగా చూసుకోవాలి. నానా మ్యాక్స్ నా బ్రదర్ నానా, భద్రంగా చూసుకుంటా. కైలాష్, మ్యాక్స్ని ఎప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఓకే ఓకే నానా. అమృత ఆంటీని డిస్టర్బ్ చేయకుండా చేసిచ్చింది తినాలి. రే దాని పెడిగ్రీ బెడ్రూమ్ కబోర్డ్లో ఉంది. దానికి చికెన్ అంటే ఇష్టం, అది ఫ్రిడ్జ్ లో ఉంది. తెలుసు నానా. ఇంకో విషయం, వాళ్ళ ఇంటికి గెస్ట్ వస్తున్నారు, మన ఇంట్లోనే ఉండండి. అర్థమైందా? రేయ్ నీ ఆటల్లో పడి చెప్పినవేవి మర్చిపోకురోయ్. బి ఏ గుడ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సరే వీడియో షూట్ చేద్దామా? ఇక్కడే షూట్ చేద్దాం. ఇక్కడొద్దు, నేను పాడానంటే మ్యాక్స్ కూడా కలిసి నాతో పాడతాడు. హే మ్యాక్స్ టీవీ చూస్తున్నప్పుడు సైలెంట్గా చూస్తాడు కదా, టీవీ ఆన్ చేయి. డన్, గుడ్ ఐడియా. లేటెస్ట్ ఫోక్ సాంగ్ పాడు, నేను బ్యాక్గ్రౌండ్ డ్యాన్స్ ఆడతాను. ఛీ, ఇది క్లాసికల్ రౌండ్ రా. ఓ అలాగా. లైట్ ఇక్కడ, కెమెరా ఇక్కడ పెట్టి ఈ యాంగిల్లో ఏంట్రా చేస్తున్నావు? డైరెక్ట్ చేస్తున్నాను. అదంతా నేను చూసుకుంటా, నువ్వు స్క్రీన్ ఓపెన్ చేయి, ఆ లైట్ అన్ని ఆన్ చేయి. డైరెక్టర్ని లైట్ మ్యాన్ గా చేస్తున్నాడు. పాడనా? ఓకే ఓకే. రే ఎవర్రా? వెళ్ళి చూడు. तू बड़े वास्ते नाश्ता लेके आई हूँ। टेबल पे रख दो। तकान है, कुछ चाय दे चे? कुछ न చేత. డిస్టర్బ్ మత్ కర్. క్లోజ్ ద డోర్ వైల్ యు లీవ్. ఇదంతా వదిలే కానీ పాడు. కుమార స్వామి దేవా నీ దయ చూపి సిరి తోడు రావా. గమని పా సరి గరి సరి పని సరి సరి సా గరి రి స ని ని మ ప ని స. కుమార స్వామి దేవా. బాగా వచ్చిందరా? నువ్వే చూడు. గుడ్ రా, నేనే శారదా మ్యామ్కి పంపిస్తాను. యు సాంగ్ వెల్. థ్యాంక్ యూ. బాగా పాడావు. థ్యాంక్స్. ఎవరొచ్చారు? టేబుల్ पे रख दो. మా ఇంటి మేడ్ లంచ్ ఇచ్చి వెళ్ళింది. తలుపు సరిగా మూయకొని వెళ్ళింది. మ్యాక్స్ ఎక్కడ? ఉండరా, ఎక్కడ ఉంటాడులే. నేను వెళ్ళి కిచెన్లో చూస్తాను. మ్యాక్స్ 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 మ్యాక్స్. రే వాడు ఇక్కడ లేదురా. సరే బయటికి వెళ్ళి వెతుకుదాం రా. మ్యాక్స్ 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 మ్యాక్స్. రమణ, మ్యాక్స్ కనబడలేదు. ఇంట్లో లేదు, కింద ఎతికిసాం. ఎక్కడికి వెళ్ళాడని తెలీదా? మా ఇంటికి కూడా రాలేదే.
మా అమ్మ నాన్నకి తెలిస్తే అంతే. ఎవరికి తెలిసే ముందు మనం కనిపెట్టేద్దాము. ఈ కాంపౌండ్ లోపలే ఉంటాడు. మీరిద్దరూ అక్కడ ఒక ఆటో ఉంటుంది, అక్కడికి వెళ్ళి వెతకండి. మేమిద్దరు సైకిల్లో వెళ్తాం. నువ్వురా. వెళ్దాం. రేయ్ ముందు కూర్చోరా. ఈ రోడ్ మీద ఇంకెక్కడా? ఇక్కడ కూర్చుంటేనే ఇద్దరికి కనిపిస్తుంది. రా కూర్చో. ఈ టౌన్షిప్ ని చుట్టూ తిరగాలి. వస్తారా? రేయ్ ఆడాలనుకుంటే మీ నాన్నతో ఆడుకో, నాతో ఆడొద్దు. ఆడుకోవట్లేదన్నా. ఒక హెల్ప్. ఏంటి? ఒక పవర్ స్టార్ ఫ్యాన్ ఇంకో పవర్ స్టార్ ఫ్యాన్ కి హెల్ప్ చేయొచ్చు కదా. మీరు చూడడానికి ప్రేమ దేశం గెటప్ లో ఉన్నారుగా. ఎవరైనా వేలూరు కోటలో పనిచేసేవాళ్ళ ఉన్నాడు. రేయ్ ఈ అపార్ట్మెంట్ కాదురా, నిన్ను ఊరు మొత్తం చుట్టి చూపిస్తానురా. ఎక్కరా? అది రీ బటెక్స్ నొప్పుడుతుందిరా. ఏం నొప్పిగా ఉంది? బటెక్స్. ఓ అది నొప్పిగా ఉందా? సరైపోతుందిలే. నువ్వు కూర్చొని చూడు తెలుస్తుంది. రేయ్ 10 సంవత్సరాలుగా అదేరా నా సీటు. కావాలంటే నువ్వు నడుపు, నేను కూర్చుంటాను. నాకు ఇలాంటి సైకిల్ తొక్కడం రాదు. మరి మాట్లాడకుండా రారా. సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్. అంత సీన్ లేదులే కానీ. రేయ్ మ్యాక్స్ మ్యాక్స్ మ్యాక్స్. రేయ్ ఎందుకురా ఇలా తిప్పుతున్నారు? ఇంతకీ మీకేం కావాలి? మా మ్యాక్స్. మ్యాక్సా? మ్యాక్స్ మైక్రోమాక్స్ ఫోన్ మాది ఎక్కడ పోయింది, అదే వెతుకుతున్నాం. అందరితో చెప్పక. అర్థం కాలేదు. అందరూ ఫోన్లో పిలుస్తారు, మీరేంటి ఫోన్నే పిలుస్తున్నారు? సిగ్నల్ ఉంటే దానికి వినపడుతుందన్నా. సిగ్నల్ ఉంటే వినిపిస్తుందా? అయితే నంబర్ ఎవరా? మిస్ కాల్ ఇస్తానా? చార్జ్ లేదు. ఈ పిల్లల మాట అర్థం కావడం లేదు. మ్యాక్స్ మ్యాక్స్ మ్యాక్స్. నువ్వు అటువైపే చూస్తూ ఉండు. అన్నా ఆపన్నా. ఎందుకు? బ్రేక్ అయ్యన్నా. ఏయ్ ఉండరా, చెప్పిందే పదే పదే చెప్తున్నా. ఆపుతానులే. దిగండి. రేయ్ ఉండరా. ఎక్కేటప్పుడు పవర్ స్టార్ అన్నా, దిగేటప్పుడు బాత్ అంటున్నా. అన్నా పంజాబీలో ధన్వాద్ అంటే థ్యాంక్ యూ. అరే ఎందుకన్నా మీ పరువు మీరే తీసుకుంటున్నారు? ఇందాక కాదు ఇప్పుడు పోయింది నా పరువు. ఈ పిల్లలు ఏదో సంథింగ్ చేస్తున్నారా? మ్యాక్స్ ఊర్లో 10 రోజులు ఉంటానని చెప్పిందే. ఆటో నడుపుతూ అమెరికాకు వచ్చేసాను. ఈ తమాషాలకేం తక్కువ లేదు. ఆటో తోలే శబ్దమే వినిపించట్లేదే. ఏంటి వినిపించడం లేదా? వినిపిస్తుందా? ఉండవయ్యా పెట్టేకు. అయితే నేను పెట్టేస్తాను. ఎప్పుడు చూసినా ఎఫ్ఎం రేడియోలాగా లబో దిబో అంటూ వాగుతూనే ఉంటుంది. ఈ కాంప్లెక్స్ మొత్తం తిరిగేసాంరా, ఎక్కడ కనిపించలేదు. మాకు దొరకలేదు. లిసన్, ఈ చోట్లో లేదంటే ఖచ్చితంగా వాడిని ఎవరైనా కిడ్నాప్ చేసుకుంటారనుకుంటా. ఏదో ఒకటి వాగకు. సీరియస్లీ. ఒకటి మనం పోలీస్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే ఒక ప్రైవేట్ డిటెక్టివ్. షట్ అప్. సరేరా, టెన్షన్ పడకు. ఇక్కడేం తెలియకుండా తిరుగుతూ ఉంటాడేమో. వచ్చేస్తాడులే, ఉండు. ఎక్కడికి వెళ్ళుంటాడు? హే సీసీటీవీ చెక్ చేద్దామా? రైట్. కానీ వీళ్ళ నాన్న డ్యూటీలో ఉంటారు. ఆయన డైవర్ట్ చేయడానికి మనం ఆలోచించాలి. మంచి ఐడియా దొరికిందిరా. అక్కడేంటో చూడు. ఇదేరా చివరి కెమెరా. ఎవరినైనా చూసావా? లేదు సార్, ఎవరిని చూడలేదు. ఇక్కడ ఎవరూ లేరండి.
బయటికి వెళ్ళి చూడలేదంటే దొరకడు. సరే నేను బయటికి వెళ్ళి వెతికొస్తాను రా. నువ్వు మాత్రమా? నేను వస్తా. మేము వస్తాం. రే మీరు బయటకు వచ్చారంటే సెక్యూరిటీ వాళ్ళు మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తారా? అప్పుడు ఏం చేద్దాం రా? ఎక్కండి. జరుగు. వెళ్ళనా? త్వరగా ఎక్కు. రే కైలాష్, జాగ్రత్త. నువ్వు ఎక్కగలుగుతావా? అదా బండోని అడుగు. త్వరగా ఎక్కు. ఏ చెయ్యవు. బీ కేర్ఫుల్. గట్టిగా పట్టుకో. రే బండు రారా. రే ఎరా నీకు గోడెక్కడం తెలీదా? ఎక్కరా. ఎలారా? ఎరా ఇప్పటి వరకు నువ్వు చెట్టు అనేది ఎక్కలేదా? చెట్టుకి ఎందుకు ఆడుకోవాలి? ఆడుకోవడానికి ఇంత చూడిందిగా. అయ్యో నువ్వు మాట్లాడుకు. నోరు మూసుకుని పైకి ఎక్కరా. రే వద్దురా రే ప్లీజ్ రా వద్దురా. పైకి ఎక్కరా. కమాన్ రా బండు, యు క్యాన్. భయపడకుంటారా? రే పట్టుకోరా నన్ను. రే ఎక్కరా. రే భయంగా ఉందిరా. నన్ను కాపాడండి. ఎక్కరా. రే నన్ను పట్టుకోండిరా. రే ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను కాపాడండి. జాగ్రత్త. నన్ను వదిలి వెళ్ళకండి రా. ఏంటి అలా చూస్తున్నా? వెళ్ళ. రే మనమందరు స్ట్రీట్లో మనిషికి ఒక వైపు వెళ్ళి వెతుకుదాం. ఒక అరగంట తర్వాత మీరు వినాయకుడి గుడి దగ్గరికి వచ్చేయండి. ఓకే? ఓకే. రే సత్య, ఇది కూడా అందులో మిక్స్ చేయరా. ఇదంతా మీకోసమే. అంకుల్, నాకు ఒక హెల్ప్ చేస్తారా? మ్యాక్స్ వినిపిస్తుందా? మ్యాక్స్ భయపడక. సరేనా? మ్యాక్స్ we will find you. మ్యాక్స్ we will find you, Max. ఇక్కడికి రావాలంటే 4 సందులు తిరిగి రావాల్సి వస్తుంది. నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదెందుకే. థ్యాంక్స్ అంకుల్. హలో
నువ్వు ఉండవే మూర్తి నేను గోల్ చేయకో. ఆటో డ్యూ కట్టలేదని బైరువా నన్ను వెతుకుతున్నాడు. నువ్వేంట్రా అంటే నగలు కావాలి చీరలు కావాలని ప్రాణం తీస్తున్నావు. అదంతా నాకు తెలియదయ్యా. రేపు దీపావళి పండగ రోజు ఏమేం వేసుకోకుండా బోసిగా నించోలేను, సరేనా? ఏమే మీ బాబు పంపించేటప్పుడు హెలికాప్టర్ పంపించాడా? సరే మాట్లాడను పెట్టే. ముందు దీని నంబర్ బ్లాక్ చేయాలి. ఇదెవరు? ఏడుకొండలో. హలో రే, ఉన్నవే 4 సందులు 4 ఆటోలు తిరుగుతున్నాయి. ఇందులో సంఘం యూనియన్ అంటూ ఓట్లు అడుగుతారా? ఎవరో ఒకరు గెలుస్తారు. ఫోన్ పెట్టారా? ఓటు అంటే ఓటు. నేను ఆటో నడిపితేనే నాకు ఫుడ్. దీపావళి వచ్చినా నాకు మనశ్శాంతి ఉండదు. కోకోనట్ అంకల్, ఈ కుక్కని ఎక్కడైనా చూసారా? చూడలేదు బాబు. కొబ్బరి బాణం తాగుతావా? అన్యా, ఇక్కడ గోల్డెన్ రెడ్ రివర్. ఏదైనా బ్రౌన్ కలర్ డాగ్ చూసారా? చూడలేదు బాబు. మ్యాక్స్ 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 బల్లు, రే బల్లు. రేయ్, కైలాష్ పల్లవి ఇంకా రాలేదురా. వచ్చేస్తారులేరా. మన D108 తాతయ్యకి షుగర్ టాబ్లెట్స్ అయిపోయని చెప్పారా మన మెడికల్ షాప్ బాయ్. ఈ షెల్టర్లో ఎందుకైనా మంచిది వెళ్ళి చూడమని చెప్పారా. మీరు ఎక్కడికి వెళ్ళండి, నేను వస్తాను. సరే, ఓకేనా? ఓకేరా. ఎవరా నువ్వు? ఎవరింటికోక? రేయ్ ఇలా రారా, రమ్మంటుంటే. వామ్మో ఎలా ఎక్కింది? ఏంట్రా ఎలుగు బంటి కుక్క కలిసి వస్తున్నాయి? చెప్పా పెట్టకుండా ఇది ఎప్పుడు ఊరి నుంచి వచ్చింది? ఎవరిదయ్యా ఇది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? జాతి కుక్కలా ఉంది. ఉన్న వాళ్ళకి ఇక్కడ తిండి లేదు, ఇందులో కుక్క ఒకటా? ఇదిగో దీనికి మనం తిండి పెట్టక్కల్లా, ఇదే మనకి తిండి పెట్టడానికి వచ్చింది. ఏమంటున్నావయ్యా? చూస్తే కనపడ్డంలా రిచ్ డాగ్ 20-30 వేలు వస్తాయి. అర్థమైందా? వెళ్ళి తాడు తీసుకుని దీన్ని ముసలిదాన్ని కలిపి కట్టు వెళ్ళు. వచ్చిన వెంటనే ఏదో ఒక పని చెప్తాం, డబ్బులు వస్తాయి కదా. ఒకడేమైపోయినా పర్వాలేదు, డబ్బు కావాలి అంతేగా. ఇదిగో ఊరికే కూర్చున్నావుగా, పేల్చు పట్టుకో. సరే, ఫోటో తీసి బయట సరిగ్గా నిలబడు. రా త్వరగా కట్టు. నేల మీద పడుకోబెట్టుకో, ముసల్దాన్ని కిందకి దించి మంచం మీద పడుకోబెట్టు. అర్థమైందా? గ్లాస్ పెట్ట చూడరా, అది కీచి తిరిగిపోయిందిరా. అమ్మ కోప్పడిద్దరా. రాను రాను నీకు చాదస్తం బాగా ఎక్కువైపోయిందన్నా. ఈ చొక్కాలో నిన్ను చూసి చూసి నాకే చిరాకు వచ్చేసింది. ఈ చొక్కా ఎన్ని గెలుపులిచ్చిందో తెలుసా నాకు. ఇది చినిగిపోయినా ఎప్పుడు నాతోనే ఉంటది. శకునం శకునం రింగ్ అవుతుంది చూసావా? అన్నా నమస్తే అన్నా, నేను కుమార్ని. చెప్పు కుమారు. ఒక చిన్న హెల్ప్ అన్నా. హెల్పేగా, విశాలంగా చేద్దాం. ఎవరికైనా బ్లడ్ ఇవ్వాలా? అదేం వద్దన్నా, ఇది మనీ మ్యాటరు. మీరు కుక్కల్ని డీల్ చేస్తారని విన్నాను. మన దగ్గరకు ఒకటి వచ్చింది. వాట్సాప్లో ఫోటో పంపించాను, చూడండి అన్నా. అన్నా అన్నా ఆరిపోతుంది అన్నా. మంచి జాతి కుక్క, గోల్డెన్ రిట్రీవరు. గోల్డెన్ డ్రైవరా? అది ఎవరింటి కుక్క నాకు తెలియదన్నా. మన ఆటో ఎక్కి కూర్చుంది. ఎంత వెళ్తుంది? ఈ కుక్కను ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికి తీసుకెళ్ళి వదిలి. ఎందుకు? దాని ఓనర్ నీకు 100-200 ఎత్తి తీసుకో. నీకు లక్ ఉందనుకో డైలీ న్యూస్ పేపర్లో నీ ఫోటో వస్తుంది. డైలీ మర్డర్ చేసి కూడా పేపర్లో వస్తున్నారు. అది అవసరం లేదన్నా, డబ్బే కావాలి నాకు. ఇటువంటి కుక్కలకి కుక్కల సర్టిఫికేట్ ఉంటుందరా. ఎంతకు మించే మాటలు లేవు. లేదంటే ఇక నువ్వు వీధి కుక్కే. అర్థం కాలే. అర్థం కాలేదా? నీకు నాకు బర్త్ సర్టిఫికేట్ ఎట్టా అట్ట అన్నమాట. అన్నా
10th సర్టిఫికెట్ పోవడం వల్ల నేనే ఆటో నడుపుతున్నా. ఎగతాళి చేయకన్నా. రేపటికల్లా ఈ నెల కట్టాల్సిన డ్యూనే మర్యాదగా తీసుకొచ్చి కట్టి, లేదనుకో నే మొహం త్రికోణంలో తయారవుద్ది. ఆల్రెడీ ముఖం అలాగే ఉంది. ఈయనొచ్చి మళ్ళీ మారుస్తాడంట. రమణ ఎక్కడా? వాడికేంటో అర్జెంట్ పని అంట, వచ్చేస్తాడు. వేరే దారే లేదురా, మనం పోలీస్కి కాల్ చేద్దాం. పోలీస్ అంతా వద్దు, లేదంటే మన అమ్మ నాన్నలకు చెప్దాం. వద్దు, తిడతారు. ఏంట్రా వీడు దేనికి ఒప్పుకోడు? నా ఫోన్ ఎక్కడా? హే, చివరిగా నీకే ఇచ్చాను. హే, చివరిగా నువ్వే కదా ఫోన్ చూసావు. రే బాగొచ్చిందా? నువ్వే చూడు. నేను మీ ఇంట్లోనే పెట్టాను. అని నీ మెయిడ్లా వచ్చింది. తలుపు మూసేసి వెళ్ళానని తెలీదా వాళ్ళకి? అంతా తన రికార్డింగ్ వల్లే. పెద్ద సూపర్ సింగర్ ఆడిషన్ లాగా. నేనేరా మిమ్మల్ని కంపల్ చేశాను? వీడే నాకు ఐడియా ఇచ్చాడు. ఈయన పెద్ద డైరెక్టర్. మ్యాక్స్ అని వినపడకూడదని రూమ్ లోకి వెళ్ళాడు. రే ముయిరా ఆలు బోండా. రే 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 సీన్ క్రియేట్ చేయకు కైలాష్. బాధ్యతని నీకు మ్యాక్స్ అని గిఫ్ట్ గా ఇచ్చాను చూడు. పాపం మ్యాక్స్. హే పాపం పల్లవి, మనం కూడా ఉన్నాం కదా. ఐఎమ్ సారీ రా. ఐఎమ్ సారీ టు. నమస్కారం అయ్యా. ఏమయ్యా ఆ పిల్లలు ఎవరో చూడు. రేయ్ ఎవరు మీరు? ఇటు రండిరా. ఏమైందిరా? కనిపించట్లేదు. మ్యాక్స్ మాక్సిమం మేమే కనపడతాం అంకుల్. పోలీసుల దగ్గర అబద్ధాలు ఆడకూడదు. ఏమైంది? అది కనపడలేదు. ఏది కనపడతలేదు? మ్యాక్స్ నా కుక్క గోల్డెన్ రిట్రీవర్. ఇంట్లో ఉన్న కుక్క ఎలా కనపడకుండా పోయిందిరా? ఇంటి తలుపు తెరిసుండింది, బయటకు వెళ్ళిపోయాడు. కాలర్ ఉందా? ఉంది. హీరానందిని అపార్ట్మెంట్స్ వాళ్ళు కదా మీరు? అపార్ట్మెంట్ ఫుల్గా చూసాం, సీసీటీవీ కూడా చూసాం. బయటకు వెళ్ళిపోయాడు. తెలివైన వాళ్ళ ఉన్నారు సార్. కుక్కకి మీకంటే తెలివితేటలు ఎక్కువ ఉంటాయిలే. వచ్చేస్తుంది, దాన్ని వెతుకుతున్నానని చెప్పి మీరు కనపడకుండా పోకండి. అంకుల్ అది కాదు అంకుల్, వాడు. మీ పేరెంట్స్ నెంబరు ఇచ్చేయాలండి, నోట్ చేసుకో. ఓకే సార్, నెంబర్ చెప్పండి. నోట్ చేసుకోండి అంకుల్. రే పిచ్చోడా, తెలివైన వాళ్ళ మీ నాన్న నెంబర్ ఎందుకు ఇచ్చావు? అది నా పంజాబ్లో ఉన్న తాతయ్య నంబర్. ఆయనకి చెవులు వినపడవు. ఎప్పుడెవరు కాల్ చేస్తున్నారు? ఎవరా? సోను, లంచ్ తిన్నారా? ఈవినింగ్ స్నాక్స్ రెడీ. పంపించునా? అరే నై, ఇంకా 2 గంటలు అవ్వని. మేము చాలా తిన్నాం. ఈవినింగ్ పార్టీకి నేను చాలా వంట చేయాలి. మీరందరూ కైలాష్ వాళ్ళ ఇంట్లోనే కదా ఆడుకుంటున్నారు? అవును, బాయ్. సత్య ఆ చోట పెట్టినా. ఏమ్మా అన్నం వండావా? ఇప్పుడేగా దోశలు వేసిచ్చాను. ఏంటి దోశ అది? నేనేమో ఇడ్లీ అనుకున్నానే. అనవసరంగా కళ్ళు పోయాయి, నోరు పోయి ఉండొచ్చు. అది సరే. ఏంట్రా బంగారం, నీకు పాలొద్దా? మిల్క్ మిల్క్. కాఫీ కావాలా ఏంటి? నీ కాఫీ కుక్క కూడా తాగదు, పోవే. ఒక కుక్కేమో ఎప్పుడు చూడు తింటానే ఉంది, ఇంకో కుక్కేమో ఏం తింటదో తెలియట్లేదు. పోవే, పరిగెత్తు, పారిపోవే.
ఇలా చూడరా, దా తాగుతావా? తాగు. ఆకలేదా? తాతయ్య, ఎస్. ఇది మా గోల్డెన్ రిట్రీవర్ డాగ్. ఓ, ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారా? ఎవరూ ఇవ్వలేదమ్మా. నువ్వు నీ ఫోన్ నంబరు ఇవ్వు, ఎవరైనా ఇస్తే నీకు చెబుతాను. తాతయ్య, మేము లోపలికి వెళ్ళి చూద్దామా? అబ్సల్యూట్లీ, వెళ్ళి చూడండి, వాళ్ళు సంతోషపడతారు. గో గో. ఏంట్రా, ఏమీ తినడం లేదు నువ్వు? అన్నీ అబ్యూజ్డ్ డాగ్స్. కర్రతో కొట్టి వేడినీళ్లు పోసి టార్చర్ చేశారు. రాను రాను మనుషులకి దయా జాలి లేకుండా పోయాయి. తాతయ్య, ఇక్కడుంటేనే కదా వాటిని ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని తీసుకెళ్లి అడవిలో వదిలేస్తే ఇవి అక్కడ సేఫేగా. ఒక కాలంలో మనుషులకు తోడుగా అడవిలో ఉన్నవి కుక్కలే. ఆ తర్వాత మనుషులు ఇళ్లు కట్టుకున్న తర్వాత కుక్కల్ని రోడ్ల మీద వదిలేశారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఐ ఫీల్ the dogs are in safe hands. మ్యాక్స్ ఎక్కడన్నా భద్రంగా ఉంటుందా? బాబు, టీ తీసుకోవయ్యా. సారు నిన్న చాలా టెన్షన్గా ఉన్నారు. పని అయిపోతుంది కదా? వాడికేంటి, టెన్షన్ అవుతేనే జీతం ఇస్తారు. లేదు, తెల్లారితే దీపావళి కదా, త్వరగా వెళదామని. ఈ రోజు రాత్రి కుక్కల్ని మొత్తంగా పూర్తి చేసి దీపావళి జరుపుకుందాం. వస్తా. మన ఊరికి తిరగడం వల్ల నో యూస్. స్మార్ట్గా ఏదైనా చేయాలి. ఏం చేస్తున్నావు? సోషల్ మీడియాలో మెసేజ్ వేస్తున్నాను. మై డాగ్ 1 year old golden retriever is missing. Please inform. నీ కుక్క తప్పిపోతే ఎవరు కనపడతారు? You're right. త్రిష, రే మావా, త్రిష కుక్క కనపట్లేదని ఇన్స్టాలో పోస్ట్ చేశారు, చూసావా?
త్రిషానా? అవునరా. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేస్తుడు. సరే ఓకేరా. హలో హలో, కుక్క కనిపించట్లేదని పోస్ట్ చూశాను. మీరు చూసారా? అవునండి. ఎక్కడ? ఇన్స్టాలోనే. అయ్యో, నేను కుక్కను ఎక్కడ చూసారని అడిగాను. ఈవినింగ్ పక్కనే ఒక బస్ స్టాప్ దగ్గర చూసినట్టు అనిపించింది. త్రిష అంటే యాక్ట్రెస్ త్రిషానా అండి? అవును, నేను తన నీసే. ఎక్కడైనా చూస్తే చెప్పండి. నేను అర్జున్ని ఐటీ కంపెనీ. ఇప్పుడు మనం మాత్రం కాదు, ఊరే మ్యాక్స్ ని వెతుకుతుంది. ఏ సూపర్ పల్లవి. బళ్ళు వాడిని పట్టుకోరా. నువ్వట్టు బల్కేరా, హల్కేం కాదు. నీ వల్ల ఏ యూసు లేదు. ఏ వదల్రి, నా వల్లే కాలేదు. మామ, ఒక ఐడియా చెప్పరా. మనం ఆ కుక్క ఇమేజ్ పక్కన త్రిష ఫోటో వేసి కొలాజ్ చేసి రిలీజ్ చేద్దామా? సూపర్ ఐడియా రా. 96 మూవీలో బాత్రూమ్ లో కూర్చుని ఏడుస్తారుగా, ఆ ఫోటోని డౌన్లోడ్ చేసి డిజైన్ చేద్దాం. సూపర్ రా. చెయ్యి. నేనేం చేయాలి? నువ్వే చేయాలి. రే, ఫోటోషాప్ అంతా నాకు తెలీదురా. రే, ఫోటోషాప్ కూడా తెలీదారా? అయితే నీకు తెలీదా? ఓకేనా? నటి త్రిష ముద్దుల కుక్క కనపడడం లేదని సమాచారం. సమాజంలో ఈ వార్త వైరల్ అవుతోంది. ఈ విషయం గురించి త్రిషాతో మేము మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు ఆవిడ విదేశాల్లో షూటింగ్ ముగించుకుని ఇప్పుడే స్వదేశానికి వచ్చినట్టుగా సమాచారం అందింది. ఒక 2 minutes ఉండండి, రెస్ట్ రూమ్కి వెళ్ళేసి వస్తాను. ఇక్కడే అన్నయ్య. ఇదిగోన్నా. ఓకేనా? థ్యాంక్స్ అన్నయ్య. ఓకే రమణ. కైలాష్, మ్యాక్స్ ఏమైందిరా? ఆకలి వస్తుందిరా. నీకు ఆకలి లేదంటేనే అతిశయం. రే, ఆకలిస్తే తినాలిరా, లేకపోతే మైండ్ పనిచేయదు. 1 big mac and cheese, 1 arrabbiata pasta and 4 nachos with salsa. 1470. ట్యాక్స్ తో పాటు యాడ్ చేసావా? 5% యాడ్ చేయాలి, అంతే కదా. 350 + 720 + 330, 5% ట్యాక్స్. 1470. హే, నువ్వు రమణ కాదురా, రామానుజం. థ్యాంక్ యూ మై లార్డ్. ఎలా రా? ఇదంతా మా కొట్లో నేర్చుకున్నాను రా. మీరు కూడా ఒక 4 రోజులు కూర్చున్నారంటే చాలా ఈజీరా ఇదంతా. మీ కిరాణా కొట్ట ఎక్కడ ఉండేది? ఉండేది పక్కన కొత్త సూపర్ మార్కెట్ రాగానే మా కొట్టు సంగతి అయిపోయింది. అప్పులు ఎక్కువైపోయాయని నైట్ బయలుదేరి మేము ఒంగోలు నుంచి హైదరాబాద్కి వచ్చేసాం. అందువల్లే నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? హే, వచ్చే సంవత్సరం మా స్కూల్కి వచ్చేసే. స్కూల్ ఫీజు ఎవరు కడతారు బాబు? మ్యాక్స్, హే, తిండిపోతులు.
నీ జతలేక జీవితం కదిలేనా నా కన్నీళ్ళు నీకు తెలిసేనా ఏది చూసినా నీలా ఉన్నడే నీకై వేచేనే నౌపిరి రా నీ జతలేక జీవితం కదిలేనా. పల్లవి ఏంటి 1 బాత్రూమ్కి వెళ్తుందా లేదంటే 1000 బాత్రూమ్కా? పల్లవి 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 లేదు, పళ్ళ సెట్టే ఉంది. రే పల్లవి బాత్రూంలో లేదురా. రే నువ్వు బాగా చూసావా? ఏ మెంటల్, సరిగ్గానే చూసాను, కనిపించట్లేదు. రే దిగులు పడకు, ఇక్కడే ఎక్కడికైనా వెళ్ళుంటుంది. రే నువ్వు అటు వెళ్ళు, బల్లు నువ్వు ఇటు వెళ్ళరా. 15 నిమిషాల్లో మీట్ అవుతారా? అంకుల్ ఇటువైపు ఏదైనా చిన్నపిల్లని చూసారా? చూడలేదు బాబు. రే బాబు ఇలా రారా. ఏమైందిరా? మా ఫ్రెండ్ కనబడలేదు అంకుల్. పల్లవి. అమ్మాయా? అవును అంకుల్. ఇప్పుడేరా పక్క స్ట్రీట్లో చూశాను. కారులో వెళ్తారా, తొందరగా కనిపెట్టచ్చు. రారా, టెన్షన్ అవక, కనిపెట్టాలిగా. రే దిగరా. పల్లవి పక్క స్ట్రీట్ లో ఉందని. తను దొరికింది, నువ్వు దిగు. నువ్వు కూడా ఇక్కడ నిన్ను వదిలేస్తాను. వద్దులే సార్, నువ్వు దిగు. పల్లవి ఎక్కడ ఉండిందిరా? రే ఎవరైనా పిలిస్తే ఎక్కి కారులో కూర్చుంటావు నువ్వు. పిచ్చా నీకు? పల్లవి ఏం దొరకలేదు, పద వెతుకుదాం. ఏంటి రోజు హ్యాండ్ సరిగ్గా లేదు. త్రిష కుక్క. ఆ? హలో, గ్రూప్లో కుక్క కనిపించట్లేదని మెసేజ్ చూశాను. కుక్క నా దగ్గరే ఉంది. కుక్క మీ దగ్గర ఉందని మేమెలా నమ్మాలి? నమ్మకపోతే ఫోన్ కట్ చేయి, మాట్లాడుకో. సార్ కోపడకండి సార్. 1 లాక్. సార్ కొంచెం తగ్గించి 25,000. కుక్కకున్న 4 కాళ్ళలో ఒక కాలు ఉండదు, సరేనా? రీ పిచ్చోళ్ళ వీడితో మాత్రం ఏంట్రా త్రిషాలో. సార్ దయచేసి అలా చేసేకండి సార్, మాకు డీల్ ఓకేనే. రాత్రి 10 గంటలకి డబ్బుతోటి మాదాపూర్ మెట్రో స్టేషన్కి వచ్చేయండి. సార్ మీరు తప్పుగా అనుకోకపోతే ఒక ఫోటో పంపిస్తారా? రేయ్, నా ఫోటో పెట్టుకుని మీరేం చేసుకుంటారా? సార్ కుక్క ఫోటో సార్. పంపుతా పెట్టు. చెప్పు భైరవా. కుమారే, సర్టిఫికెట్ లేకుండా నీ కుక్కను తీసుకోవడానికి ఒక పార్టీ రెడీ. అది సరే గాని ఆ కుక్క త్రిష కుక్క అంట 50,000 వెళ్తుందంట. ఏయ్, అన్నని కట్ చేసావు చూసావా? స్మార్ట్ రా నువ్వు, వెరీ స్మార్ట్. ఇక కుక్క ఇక్కడ నా దగ్గర రాకూడదు. ఆ కుక్క నువ్వే అమ్ముకో. అన్నా కోప్పడకనా, ఏదో ఒకటి చూసి చెయ్యి. ఏది చేసినా నేను నీ మంచిగా చేస్తా ఉంటాను కుమారు. 10 ఏళ్ళు జమైకా కడిగించి పంపిస్తా, తీసుకోవాలి, ఓకేనా? ఏమయ్యా ఏంటయ్యా?
మంచి చేసేవాడు చెప్పు చేస్తాడే ఏంటి? అయ్యో ఓకే, నా మిస్టేకే. మనం ఎక్కడికి వెళ్తున్నాం? పక్కనే అపోలో ఉంది, చెకప్ చేసి నేను ఇంట్లో వదిలేస్తాను. డోనట్, ఊరికే ఉండు. ఎలా నేను ఒంటరిగా వదిలారు? మా కుక్క మ్యాక్స్ కనిపించట్లేదు, సో నేను వెతుక్కుంటే ఇక్కడ దాకా వచ్చేసాను. వాళ్ళు సోల్ గార్డెన్ దగ్గరే వెతుకుతూ ఉంటారు. ఏ డాగ్? ఫారిన్ బ్రీడ్. పర్వాలేదు చెప్పు, నా పేరే పెట్ రేవతి. పెట్స్ బేసిక్స్ అన్నీ నాకు తెలుసు. స్టాప్ రే బల్లు, నా ఫ్రెండ్ బల్విందర్, నన్ను ఇక్కడ దింపేసేయండి. ఈ పల్లవి రా, ట్రాఫిక్ గా ఉంది. కేర్ఫుల్. థ్యాంక్స్ అక్క. హే, నంబర్ ఇవ్వు. 9003297126. థ్యాంక్స్ అక్క. ఓకే, రారా వెళ్దాం. ఈ దీపావళి మనకి స్పెషల్ దీపావళి. డబ్బులు వస్తూ ఉన్నాయే, లక్ష్మీ పటాస్లే. ఎందుకిద్దరు అలా ఉన్నారా? మళ్ళీ గొడవ పెట్టుకున్నారా? ఏమయ్యా, ఏ? కుక్క పారిపోయిందయ్యా. అవును, నిన్ను నమ్ముకున్నాను కదా. నువ్వు కట్టుకున్నదే సరిలేదు, కుక్కని కట్టెనని పెళ్ళాం సరిలేదని అది పారిపోయింది. ఏయ్, ఓ కుక్కను కూడా చూసుకోవడం తెలీదా నీకు? శిశింద్రి కూడా కొనుక్కోలేమే? ముసలిది ఏదో గోల్మాల్ చేసినట్టుంది. నేను గోల్మాల్ చేశానా? అరే పోవే, నా బతికే కుక్క బతుకులా ఉంది. ఎందుకు కట్లిప్పుతాను? ఇద్దరు కదా, తర్వాత చెప్తాను. అరే భైరవకి మాట ఇచ్చేసాను, ఇప్పుడు కుక్కని ఇవ్వబోతే నా తోలు తీసి పందిరేస్తాడే. ఇప్పుడు ఏం చేయాలి? ఓ గోల్డెన్ టక్క, తీయవే గోను సంచే. రా. హలో హలో, పెట్ రేవతి హియర్. రేవతియా? సారీ, రాంగ్ నంబర్. అయ్యో, ఫోన్ చార్జ్ అయిపోయింది. ఎవరది? అదేరా, ఆ పెట్ రేవతి అక్కనే. మా నాన్న నంబర్ అడిగారు, నేను ఈ నంబర్ ఇచ్చాను. అంతా నీ టెక్నికే. రేయ్, మ్యాక్స్ను చూసారని వెళ్ళాను. ఈ ఏరియాలోనే ఎక్కడో ఉన్నాడు. నీ కోసం మేము ముగ్గురం హాఫ్ అన్ అవర్గా తిరుగుతున్నాం. ఐ ఓన్లీ స్పాటెడ్ యూ. నీ వల్ల నాకు టార్చరే. పళ్ళ సెట్ బామ్మ దగ్గర తిట్లు తిన్నాను. రేయ్, నేనేం చేస్తానురా? ఫోన్ ఉంటే ఇన్ఫార్మ్ చేసేదాన్ని. రే, నా ఫోన్ దొంగిలించిన వాడ్రా. ఆర్ యూ షూర్? ఎస్. రే, వెళ్తున్నాడు రా. హలో థీఫ్, ఫోన్ ఇవ్వండి ప్లీజ్. ఎవరి ఫోను? నా ఫోను. మీరే తీశారు, నేను చూసా. సోడా బుడ్డి, కొట్టి చంపేస్తాను రోయ్. నేను తీలేదని చెప్తున్నానుగా. అయితే నీ పాకెట్లో ఉన్న ఫోన్ చూపించు. ఒక్కటిచ్చాననుగా. చెయ్యొద్దురా. రే పానీపురి, ఏంట్రా అలా చూస్తున్నా? ఒక్కటిచ్చాననుకో. Good show. Well, Balloon,
music. రే వాడు వెళ్ళిపోతున్నాడు రా. నన్ను ఎందుకు పట్టుకున్నాడు? వాడిని వెళ్ళి పట్టుకోండి. ఆగాగు, ఏంటి సమస్య నీకో? మా కుక్క ఎక్కడికో వెళ్ళిపోయిందని వెతుకుతూ ఉన్నాం. అప్పుడు వాడు సెల్ ఫోన్ దొంగిలించాడు. సెల్ ఫోన్ దొంగిలించాడా? రే పారిపోతున్నాడు, పట్టుకొని రాండి. కుక్కైనా దొరికిందా లేదా? ఇంకా దొరకలేదు. ఏ కుక్క? గోల్డెన్ రిట్రీవర్. సరే సరే, మీరు బయలుదేరండి. ఫోన్ దొరికాక చెప్తాం. ఇల్లు ఎక్కడుంది? హీరాంతని అపార్ట్మెంట్స్. బల్లు, పిల్లలా? ఇప్పుడు నువ్వు ఇదంతా ఎందుకు వాళ్ళతో చెప్తున్నావు? వీళ్ళందరూ ఆ దొంగోడి గ్యాంగే. ఏయ్, ఏంటి దొంగోడు గంగా? హెల్ప్ చేయడానికి వస్తే నోట్ చూసావు దానికి? వెళ్దామని చెప్తున్నాను కదా. ఓవర్గా మాట్లాడి ఎక్కడికి వెళ్తా? నా ఫ్రెండేనా? ఇదిగోరా, ఫ్రెండ్ అంటే ఏదైనా అవుతుందా? అన్న వదిలే అన్నయ్య, మన ఫుట్బాల్ రమేష్ అనే ఫ్రెండే అన్నయ్య. రమేష్ ఫ్రెండ్ వా నువ్వు? నీకోసం వదిలేస్తున్నావు. ఉండరా అన్నయ్య, ఈ ఏరియాలో నువ్వే అన్నయ్య సూపరు. కాస్త ఫోన్ మాత్రం ఎలాగైనా ఇప్పిస్తావా? చూద్దాం. చాలిగా బయలుదేరండి. బల్లు, చాలా థ్యాంక్స్ రా. నేను కూడా నిన్ను తప్పుగా అనుకున్నాను. నువ్వు బల్క్ కాదురా, హల్కే. సారీ కూడా చెప్పలేదు. తప్పులేదులే. ఈ ఫోన్ మాత్రం దొరకలేదంటే ఇంకంతే. మా నాన్న తలుచుకుంటే భయంగా ఉంది. నువ్వేం దిగులు పడకు. అన్నయ్య వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఏ హెల్ప్ అయినా సరే చేస్తారు. నమ్మకంగా ఉండాలి, నిదానంగా ఉండాలి. కైలాష్, ఎందుకు సైలెంట్గా వస్తున్నావు? నెక్స్ట్ ఏంటి? ఈరోజు డే బాగాలేదురా. ఫస్ట్ మ్యాక్స్ పారిపోయాడు, తర్వాత పల్లవి ఫోన్ మిస్ అయింది, దాని తర్వాత పల్లవి మిస్ అయింది. నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదులే, భయపడకు. నాకు నా నాన్నతో మాట్లాడాలని ఉంది. ఫోన్కి ఛార్జ్ అయిపోయిందే. హే ఆగు, అక్కడేదో డాగ్ అరిచే సౌండ్ వినిపిస్తుంది. రే, అక్కడి నుంచి వినిపిస్తుందిరా. రండి. అయ్యో, అది మ్యాక్స్ కాదురా, ఇది వేరే కుక్క. అయితే ఏంట్రా? రే జాగ్రత్త రా, కేర్ఫుల్ రా. కైలాష్, జాగ్రత్తగా ఎక్కు. రే రమణ, మీ అమ్మ వెతుకుతూ ఉంది, వాళ్ళ ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఇంటికి వెళ్తున్నానన్నయ్య. వీడి డాగ్ తప్పిపోయింది, అందుకే. ఈ కార్పొరేషన్ వాళ్ళంతా కుక్కలు తీసుకెళ్తున్నారే, అక్కడికి వెళ్ళి చూసారా? ఆ కార్పొరేషన్ ఆఫీస్ ఎక్కడుంది? రే, నాకు తెలుసు. రే, వీడిని అన్నయ్యకి ఇచ్చేరా. ఇదిగోండి అంకుల్. అన్నయ్య, ఒక 10 నిమిషాలు చూసుకోండి, మేము ఇప్పుడే వచ్చేస్తాం. రే, ఒక్క నిమిషం ఆగరా. ఇదిగో, అందరూ తల్ల తుడుచుకొని వెళ్ళండి. అంకుల్, దానికి పాలు పెడతారా? ఆకలి వస్తుంది. సరే బాబు.
బాబు మనుషులకు మాత్రమే డబ్బులు, మీరు వెళ్ళరండి. థ్యాంక్స్ అంకుల్. వచ్చేస్తాం అన్నయ్య. ఏయ్ చూసుకో, జాగ్రత్త. ఏంటి చెప్పు. భైరవా పిలిచాడని బిర్యానీ తీసుకుని జమీకా సంచితో బయలుదేరాడు. నాకెందుకు భయంగా ఉంది. ఏ నిమిషం నా కుక్కను చూసావో. ఏమయ్యా గుణ, దీన్ని చూడడానికి ఇంటికి ఒకలా ఉంది, వీధికి ఒకలా లేదు. రే ఇది సపరేట్ గా పెట్టావు. ఓనర్ వెతుక్కుంటే రాని, దివాళికి డబ్బులు తీసుకుందాం. మొక్కే గెలిచా. గెలిచా. రావే 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 నా బుజ్జే. నేను మొహాన్ని అర్జెంట్ గా చూసేయాలరా. చూపించరా నీ మొహాన్ని. ఏంట్రా ఇది గోల్డెన్ రిట్రైవర్ అనుకుంటే ఏదో కవరింగ్ రిట్రైవర్ లా ఉంది. వామ్మో భైరవా, ఫోన్ ఎత్తితే బూతులు తిడతాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఎత్తితేనేగా తిట్టడానికి. ఏంటి ఫోన్ తీయట్లేదు? సార్, అది మా ఇంటి ఓనర్ కుక్క సార్. ఇచ్చారంటే తీసుకెళ్ళిపోతాను. ఏం కుక్క? గోల్డెన్ డ్రైవరు, చందనం కలరు. అదిగో ఆయన పట్టుకున్నారు ఆ కుక్కే. నన్ను కూడా చూస్తాను చూడండి. నువ్వెవరు? నేను ఆయన ఇంటి డ్రైవర్ని. ఇల్లు ఇక్కడే పక్కనే ఉంది. ఇలాగే జాగ్రత్త లేకుండా కుక్కని బయటకు వదులుతారా? అలాగా సార్, గేట్ తెరిచుంచారు అందుకే. ఇదిగోండి సార్. నన్ను చూస్తే నీకు ఎలా అనిపిస్తోంది? ఇస్తే తీసుకునే వారిలా ఉన్నారు. వెళ్ళి 5,000 తీసుకురాపో. 5,000? ఏంటబ్బా ఆలోచిస్తున్నావు? ఇలాంటి కుక్కలకంతా షాంపూ పెట్టి స్నానం చేయించాననుకో, టిప్స్ జిఎస్టీతో కలిపి 4 నుంచి 5,000 వస్తుంది. జిఎస్టీయా? వెంటనే వస్తాను సార్. ఇదిగో బాబు, ఇంకా 6 గంటలు బండి వెళ్ళిపోతుంది. అంతట్లో చోట కుక్క నీది. రే సత్య, దీన్ని మాత్రం సపరేట్గా పెట్టరా. ముందిద్దరున్నారు, ఇప్పుడు 4 అయ్యారా? రేయ్ మీరంట్రా, ఇంకా వెతుకుతున్నారా? అన్న స్టాప్. నేను హెల్ప్ చేయను రా బాబు. నేనే 190 సమస్యల్లో ఉన్నాను. లెట్స్ గో. అన్నయ్య, అన్నయ్య. రే తప్పుకోరా.
తాతయ్య మా కుక్క తప్పిపోయింది, ఇక్కడ ఉందని చూడాలి. వాడికి ఏదైనా అయిపోతుందని భయంగా ఉంది. అన్నిటినీ చంపేసి పూడ్చాలనుకుని మాట్లాడుకున్నారా? నేను చెప్పానని అనకండి. డబ్బులు ఏమైనా ఉన్నారా మీ దగ్గర? ఉన్నాయి తాతయ్య. నాకు కాదురా, లోపల బండి దగ్గర ఇద్దరు ఉంటారు చూడు, వాళ్ళని వెళ్ళి అడగండి. రండి, వెళ్ళండి. థ్యాంక్స్ తాతయ్య. ఇటువైపు రా. మ్యాక్స్ 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 ఆర్ యు మ్యాక్స్ 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 ఏ ఇక్కడ ఉన్నాడు? మ్యాక్స్ మ్యాక్స్ ఏయ్, ఎవరా మీరంతా? ఎలా లోపలికి వచ్చారు? రే సత్య, వాడు నా బ్రదర్ నా బ్రదర్ ఏంట్రా? బయటికి వెళ్ళి ముందు. ఎవరు మమ్మల్ని లోపలికి వదిలేరు? ఇంట్లో పెద్దోళ్ళని పొద్దున్న తీసుకురా. ఇప్పుడు వెళ్ళు. మీరు నైట్ అన్నిటిని పూడ్చిపెట్టేస్తారు కదా. ఉర్రి, ఎవరా చెప్పారు నీకు? వాచా, ఉన్న టెన్షన్ లో వీళ్ళొకళ్ళు వెళ్ళండి. ముద్ద ఎవరు లోపలికి వదిలేరు? వదిలేండి, నేను చూసుకుంటా. వదిలేండి, ముందు బయటికి పంపండి. రండి రండి. అరే, మిమ్మల్ని బండి దగ్గరికి కదరా వెళ్ళమన్నాను, లోపలికంతా ఎందుకు వెళ్ళారా? మీకు కుక్క దొరికినట్లే. పొండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాంరా? మ్యాక్స్ ఇక్కడ ఉండే ఒకే ఒక సెకండ్ డేంజరే. లేపేద్దాం. నాకు ఓకే. ఎలా రా? ఏంటి ప్లాన్? ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను వస్తాను. బాగా పాడుతుంది కదా. భాగ్య, ఆ పేషెంట్ రామస్వామి కేస్ షీట్స్ అడిగానే, ఏమయ్యాయి? ఇదిగో తీసేస్తాను డాక్టర్. పల్లవి పాడే వీడియో డాక్టర్. వాట్? మంచి వాయిస్ డాక్టర్ మీ అమ్మాయిది. ఆ వీడియో నాకు పంపండి. ఓకే. రేయ్, ఎక్కడికి రా పారిపోతున్నావు? ఆ అమ్మాయి ఫోన్ ఎక్కడా? శుక్రియా. फिर मिलते हैं. హలో అమృత్ జీ, పిల్లలందరూ ఎక్కడా? మీ ఇంట్లోనే కదా ఆడుకుంటున్నారు? డిన్నర్ కూడా తినకుండా ఏంటి ఆటలు? కార్తీక్, ఎక్కడా వాళ్ళు? హలో, చెప్పండి శేఖర్. ఓకే సార్. Hey, is everything okay? ఏం చేస్తున్నావురా? రే రమణ వెయిట్ చేయమన్నాడ్రా. నా వల్ల కాలేదు. నేను మ్యాక్స్ని కాపాడబోతున్నా. ఆగు కైలాష్. మేము వస్తాం.
రే జాగ్రత్తగా రా. మ్యాక్స్ మ్యాక్స్ యూ విల్ బి ఫైన్. ఓకే గుడ్ బాయ్. రే జరుగురా జరుగురా. రే ఆపరా, మోహన్ చూడు. మ్యాక్స్ బయటికి రా. మ్యాక్స్ రారా. మ్యాక్స్ ఏం కాదు ఏం కాదు. మ్యాక్స్ ఐ లవ్ యూ. మ్యాక్స్ మ్యాక్స్ వెళ్దాం రా. భయం ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దాంరా? కుక్క మాత్రం కాదు, మీరందరూ అమ్మ నాన్నలు వస్తే మాత్రం బయటకు వెళ్తారు. అమ్మా నాన్న అల్లరి No hay nada que se escapa de ti, que no se trata de ti. Todo lo bueno siga atrás de ti, se ama de ti, se encanta de ti. No hay persona alta así que no tiene dar de ti. Tú no eres cualquiera, digo de veras una sol. No, no. రేయ్ 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 వదలరా వదలు రేయ్ రేయ్ వదలరా రేయ్ అయిపోయా ఏ గుణ రేయ్ నాకు వదలరా రేయ్ రేయ్ ఏమయ్యా గుణ ఎక్కడికి వెళ్ళావయ్యా? త్వరగా రా, త్వరగా బయలుదేరు. రే ఆపరా. ఫుట్బాల్ అన్నా సారీ. ఎందుకు సారీ? అది కదరా బల్లు, వాళ్ళని నేను థీఫ్ అని తిట్టేశాను కదా. ఓకే ఓకే. కూర్చో కూర్చో.
వీడి తాట ఎవరు తీశారు? ఉతికి ఆరేసినట్టున్నారు. పెద్దనా జీహెచ్ వైపే వెళ్తున్నాను. 500 అవుతుంది, వస్తారేమో కనుక్కో. ఇప్పుడే 4 పిల్లలు వచ్చి కుక్క ఎత్తుకుపోయారా? 4 పిల్లలు కుక్కని తూపారా? గోల్డెన్ టవర్ కుక్క? ఓరి దుర్మార్గుడా, కుక్కను వదిలేసి మేనరిజం మందహాసం చూపిస్తావా? అమ్మో భైరవ నాకు చుక్కలు చూపిస్తాడే. ఒక విధంగా పిల్లలు మ్యాక్స్ని కాపాడిన సంతోషంలో ఉన్నప్పుడు కైలాష్ ఒక ప్రశ్న అడిగాడు. మ్యాక్స్ అక్కడి నుంచి ఎలాగో కాపాడి సామ్, కానీ లోపల అంత కుక్కలు ఉండిందే, అది అన్నిటినీ చంపేస్తారు కదా. పల్లవికి పెట్రేవతి కాల్ గుర్తొచ్చింది. బల్లు నీ ఫోన్ ఇవ్వు. జాగ్రత్తరా. హలో, పెట్రేవతి హియర్. ఖచ్చితంగా కాపాడిస్తారు కదా. అన్ని అడ్వెంచర్స్ ఒక విధంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేసి వస్తున్న పిల్లలకు పోలీస్ ప్రొటెక్షన్తో ఇళ్లకు వెళ్లాల్సిన టైం వచ్చింది. డాగ్ దొరికేసిందా? ఇంటికి వెళ్దాం, వెళ్ళండి, జీప్లో ఎక్కండి. ఒకరు చేసిన సాయం మరొకరికి తెలియకూడదంటారు, కానీ తను చేసిన సాయం తనకే తెలియని అప్పు ఇన్స్పెక్టర్ని చూడగానే సార్, నేను తాగాను కానీ బండి నడపలేదు. చూసి జాగ్రత్తగా తీసుకెళ్ళు. పిల్లలు క్షేమంగా తిరిగొచ్చిన సంతోషంలో వాళ్ళని తిట్టాలనే ఆలోచన ఏ పేరెంట్స్కి రాలేదు. మ్యాక్స్, శ్యామలకి కైలాష్ తిరిగి రావడమే కాదు, మ్యాక్స్ దొరికినందుకు సంతోషంగానే ఉంది. ఐమ్ సారీ. పెట్రేవతి పల్లవి పిల్లలు సంతోషపడినట్టుగా కార్పొరేషన్లో బంధించిన కుక్కల్ని స్టే ఆర్డర్ తీసుకుని ఆ రోజే కాపాడింది. ఆ ఏడాది దీపావళి మ్యాక్స్ వల్ల చాలా మందికి మంచి జరిగింది. కైలాష్ ఇప్పుడు రెస్పాన్సిబుల్గా మారాడు, కానీ ప్రశ్నలు సంధించడం ఇంకా ఆపలేదు. అలాంటి ప్రశ్న ఆ రోజు అడిగాడు. కాకినాడ పక్కనున్న గ్రామంలో స్కూలే లేదు, సో నెక్స్ట్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ మనం అక్కడే పెట్టాలి. కార్పొరేట్స్ కి మాత్రమే సోషల్ రెస్పాన్సిబిలిటీయా, మన ఫ్యామిలీ కాదా? పల్లవి నాన్న శేఖర్ ఆమెని అది చదువు ఇది చదువు అని అడగడం మానేసి పాటలు పాడడంలో సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు బల్లు ధైర్యశాలి. అది మాత్రమే కాదు, చాలా రోజులు ఆశపడినట్టు వర్షంలో కాపాడిన కుక్కపిల్లని అడాప్ట్ చేసుకొని దానికో పేరు కూడా పెట్టాడు, క్రిప్టో. కుమార్, ఏంట్రా ఫోన్ చేస్తుంటే తీయట్లేదు? తీస్తే బండబూతులు తిడతారు కదన్నా. అది కుక్క కాదురా. అది కుక్క కాదు, నాకు తెలుసు. ధనలక్ష్మిరా. ఏంటి డబ్బుల వర్షం కురుస్తూనే ఉంది. రాగానే దెబ్బల వర్షం పడుతుంది అనుకుంటే డబ్బుల వర్షం అంటున్నాడు. ఏం అర్థం కావడం లేదు. ఏంటన్నా? మరి అదెవరికి? సూపర్ అన్న. భైరవ్కి సెంటిమెంట్ గా ఆ వీధి కుక్క బాగా డబ్బు సంపాదించి పెట్టినందుకు తలకుమార్కి డ్యూ డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. చాలా డబ్బు గిఫ్ట్ గాను దొరికింది. అన్నా ఇంకొకటినా? కైలాష్కి కుక్క దొరికింది, కానీ శివాలయం ముందు నుంచున్న ఈ పిల్లలకు ట్రిషా కుక్క ఇంకా దొరకలేదు. అందుకు ఓ కారణం ఉంది. రేపు వస్తారా తమ్ముడు? రేపా? ఆ టీ కొట్టువాడికి ఐటీ బాయ్స్ వల్ల ఆ రోజు సూపర్ వసూలు. ఎందుకంటే జీవితంలో ప్రేమని కలిగి ఉంటే
ప్రతి మనిషి మనసు దైవంతో నిండినట్టే. मैत्रीं भजत अखिल हृजयत्रीं आत्मवदेव परानपि पश्यत युद्धं त्यजत स्पर्धा त्यजत त्यजत परेश्वर क्रममाक्रमणम् जननी पृथ्वी कामदुगास्ते जनको देव सकल दयालु दाम्यत दयतो जनक श्रेयो भूयात् सकल जनानां श्रेयो भूयात् सकल जनानां श्रेयो भूयात् सकल जनानां श्रेयो